హాయ్ అండి, నేను మీ జయశ్రీ. ఈరోజు మన ఛానల్లో క్రిస్మస్ స్పెషల్ ప్లమ్ కేక్ బేకరీ టేస్ట్ చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ సూపర్ మాయిశ్చర్గా ఉండే క్రిస్మస్ స్పెషల్ ప్లమ్ కేక్ని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్ చూద్దామండి. నేను ఈ ప్లమ్ కేక్ని ఆరెంజ్ జ్యూస్తో చేస్తున్నానండి. దీనికోసం మిక్సింగ్ బౌల్లోకి హాఫ్ కప్ దాకా ఆరెంజ్ జ్యూస్ని తీసుకోండి. ఈ జ్యూస్లోకి ఫ్రూట్స్ని యాడ్ చేద్దామండి. దీనికోసం 2 టేబుల్ స్పూన్స్ చిన్నపలు కట్ చేసుకున్న బాదం పప్పు, 2 టేబుల్ స్పూన్స్ చిన్నపలు కట్ చేసుకున్న జీడిపప్పు, 3 టేబుల్ స్పూన్ ఎల్లో ద్రాక్ష, 3 టేబుల్ స్పూన్ బ్లాక్ ద్రాక్ష, 2 టేబుల్ స్పూన్స్ ఆరెంజ్ టూటీ ఫ్రూటీ, 2 టేబుల్ స్పూన్స్ రెడ్ టూటీ ఫ్రూటీ, 2 టేబుల్ స్పూన్స్ గ్రీన్ టూటీ ఫ్రూటీ, 2 టేబుల్ స్పూన్ చిన్న ముక్కలు కట్ చేసుకుని చెర్రీని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి 1 గంట పాటు ఈ ఫ్రూట్స్ అన్నిటిని సోక్ చేసుకోండి. క్యారమెల్ ప్రిపేర్ చేసుకుందామండి. దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 3/4 కప్పు షుగర్ని యాడ్ చేసుకోండి. ఈ షుగర్ని మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ కరిగించండి. షుగర్ బాగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని నెమ్మదిగా 1/2 కప్పు వాటర్ని కొంచెంగా నెమ్మదిగా వేసుకుంటూ మిక్స్ చేయండి. ఈ ప్రాసెస్ చాలా కేర్ఫుల్గా చేయాలండి. ఎందుకంటే షుగర్ బాగా వేడిగా ఉంటుంది కాబట్టి మనం వాటర్ వేస్తున్నప్పుడు స్పిల్ట్ అవుతుంది. కాబట్టి చాలా నెమ్మదిగా వాటర్ని వేసుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఈ షుగర్ని 2 to 3 మినిట్స్ కొద్దిగా థిక్ అయ్యేంత వరకు మరిగించండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ సిరప్ని పూర్తిగా చల్లారనివ్వండి. తర్వాత కేక్ బేక్ చేసుకోవడానికి మరో ప్రక్కన స్టవ్ మీద మందపాటి ప్యాన్ పెట్టుకొని మధ్యలో స్టాండ్ ప్లేస్ చేసి మూత పెట్టి 10 నిమిషములు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ప్రీహీట్ చేసుకోండి. కేక్ మంచి టెక్స్చర్ రావడానికి మిక్సర్ జార్లోకి 3 లవంగ మొగ్గలు, ఓ చిన్న ముక్క దాల్చిన చెక్క, 2 యాలకులు, ఓ చిన్న ముక్క జాజికాయను వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసి తీసుకోండి. తర్వాత మనం మరో పక్కన కేక్ టిన్ని తీసుకొని కొంచెం ఆయిల్ని అప్లై చేసి బటర్ పేపర్ని ప్లేస్ చేయండి. ఇన్ కేస్ మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే కొద్దిగా మైదా పిండి అయినా స్ప్రింకిల్ చేసి తీసుకోవచ్చు. కేక్ బ్యాటర్ రెడీ చేసుకోవడానికి మిక్సింగ్ బౌల్లోకి 1/2 కప్పు మిల్క్, 1/2 కప్పు రిఫైండ్ ఆయిల్, 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకొని విస్కర్తో ఒకసారి బాగా మిక్స్ చేయండి. తర్వాత మిక్సింగ్ బౌల్ పైన స్టైనర్ పెట్టుకొని 1 కప్పు మైదా పిండి, 4 టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్, మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలా పౌడర్ని వేసుకొని ఒకసారి బాగా జల్లించుకొని తీసుకోండి. ఇలా జల్లించుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న క్యారమెల్ సిరప్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేయండి. తర్వాత 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, కొద్దిగా 3 డ్రాప్స్ వాటర్ని వేసుకొని ఈ బేకింగ్ పౌడర్ని కొద్దిగా యాక్టివేట్ అవ్వనివ్వండి. ఇలా యాక్టివేట్ అయిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేయండి. తర్వాత ముందుగా సోక్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా మిక్స్ చేయండి. ఇలా రెడీ అయిన కేక్ బ్యాటర్ని మనం ముందుగా రెడీ చేసుకున్న కేక్ టిన్లోకి ట్రాన్స్ఫర్ చేయండి. ఎయిర్ గ్యాప్ లేకుండా ఒకసారి ట్యాప్ చేయండి.
కేక్ మంచి డెకరేషన్ కోసం కొద్దిగా జీడిపప్పు, కొన్ని బ్లాక్ కిస్మిస్, కొన్ని ఎల్లో కిస్మిస్, టూటీ ఫ్రూటీని వేసుకొని డెకరేట్ చేసుకోండి. తర్వాత ముందుగా మనం ప్రీహీట్ చేసుకున్న ప్యాన్లోకి నెమ్మదిగా ప్లేస్ చేసి మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 25 to 30 minutes బేక్ చేయండి. అదే మన అవెన్లో బేక్ చేయాలంటే 180 degrees దగ్గర 25 minutes బేక్ చేస్తే సరిపోతుందండి. 30 minutes తర్వాత మనం కేక్ని చెక్ చేద్దామండి. ఇలా టూత్ పిక్ని గుచ్చి చూస్తే టూత్ పిక్కి బ్యాటర్ స్టిక్ కాకుండా క్లియర్గా వచ్చిందంటే కేక్ మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిన అర్థం. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కేక్ని పూర్తిగా చల్లారనివ్వండి. కేక్ కొద్దిగా చల్లారిన తర్వాత ఈ కేక్ని టిన్లో నుండి డిమోల్డ్ చేయండి. అంతే అండి, ఎంతో ఈజీగా బేకరీ టేస్ట్తో ఇంట్లోనే ప్లమ్ కేక్ రెడీ చేసుకున్నాం. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మీకు ఈ ప్లమ్ కేక్ రెసిపీ నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ నాతో కూడా షేర్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. మీ జయశ్రీ. చక్కని ఆవిష్కరణ అదే మనకు నేర్పును, అది మధురంగా మరును. హ్యాపీ క్రిస్మస్.